First of all, congrats. Thank you, Andy. Thank you. ఎట్లా అనిపించింది పురుషోత్తముడు మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్? నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ కానీ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను ఇలా అందరితో ఉంటానని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా గుడ్ అన్న ఆగన్నా నన్ను చెప్తా నిజంగా చెప్తున్నా కదా నా లవర్ ఇప్పటి వరకు ఎవరు అడుగుతూ ఉంటారు కానీ నా లవర్ ఎవరంటే మ్యామ్ నిజంగా మ్యామ్ ఐ లవ్ యూ నిజంగా అంటే బయట చూసి ఇలా ఉన్నారు కానీ సినిమాలో చూడండి భయ్యా నిజంగా చెప్తున్నా కదా మ్యామ్ అయితే నిజంగా పల్లెటూరు అందంలాగా కనిపిస్తారన్న నిజంగా వేరే లెవెల్ ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. చాలా అంటే చాలా మంచి సినిమా చేశారు రాస్తారు నాన్నతో. నిజంగా మన ఊర్లో మన ఉన్నారు అంటే నిజం చెప్తున్నా రైతుల గురించి కష్టాలు కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ లో డబ్బు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీ సినిమా చూడండి మీకే తెలుస్తుంది డబ్బు అంటే ఇష్టమా డబ్బు అంటే ఎలా ఉంటుంది ఎలా వాడాలని చెప్పి మీకే తెలుస్తుంది. మ్యామ్ మీరు ఆ సాంగ్స్ లో డైలాగ్ కానీ ఆ క్యూట్ డైలాగ్ కానీ మీ మధ్యలో కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మన కుర్రోళ్ళందరికీ ఒక ఫీల్ గుడ్ సినిమా వచ్చిందనమాట. సో థియేటర్ లో ఉంది మీరు అందరు చూడండి పురుషోత్తముడు. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళికానో లవర్నో లవలేనో ఇంకా ఫస్ట్ మెయిన్ అయితే రైతులు చూడండి. థ్యాంక్ యూ. చాలా డెడికేట్ చాలా బాగా చేశారు అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు. మేడం నిజంగా చెప్పాలంటే తన టైమింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. టైమింగ్ పర్ఫెక్ట్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి అండ్ తను ఆల్రెడీ చేశాడు మూవీ కానీ చాలా బాగా చేశాడు. ప్రమోషన్స్ లో తను ఉంటే బాగుంది అనిపించిందా? ఉంటే చాలా బాగుంటుండే కానీ బట్ ఇక్కడ చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఆ కాంట్రవర్సీ సినిమా మీద ప్రభావం చూపిస్తుందా అని భయపడ్డారా? మీకు చూసి అలా అనిపించలేదు కదా? అలా ఏముండదు. అంటే యాక్చువల్గా తిరగబడ్రా సమయం రిలీజ్ అవుతుంది అనుకున్నారు బట్ ఆ హీరోయిన్ మీద అసలు కొన్ని కాంట్రవర్సీ అవడం. సో ఈ మూవీకి సడన్ గా రిలీజ్ చేశారు, సడన్ గా పురుషోత్తముడు రిలీజ్ చేశారు. తిరగబడ్రా సమయం పోస్ట్ పోన్ అయితే సో మనకి ప్లస్ అవుతుందా మన కెరియర్ కి ఏమన్నా ఈ సినిమా మైనస్ అవుతుందా? ఇటువంటి ఆలోచన మీకేమైనా అనిపించిందా వచ్చిందా? అలా ఏం అనిపించలేదు. ఇప్పుడు ఈ హీరోయిన్ వచ్చింది కదండి ఈ హీరోయిన్ కి చూడండి తర్వాత చూసుకుందాం అది అంతా. సో థియేటర్ లో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు చాలా అంటే వేరే వాళ్ళ సినిమా చూస్తా ఈ రోజు నా సినిమా నేను చూసా కదా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. రాజ్ తరుణ్ తో ఏమైనా మాట్లాడారా ఇప్పుడు చూసిన తర్వాత? ఏమైనా మెసేజ్ చేశారా సినిమా గురించి? లేదు ఇప్పుడు కాంటాక్ట్స్ లో లేదు. ఓకే రైట్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తర్వాత ఆ నమ్మకం కరెక్టే అనిపించింది. ఈ రోజు ఇంత పెద్ద రెస్పాన్స్ చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మూవీ ఫీల్ గుడ్ మూవీ బాగుంది. రాజ్ తరుణ్తో ఇప్పుడు ఒక్క సినిమానే కాదు యాక్చువల్లీ మీరు గత ఒక 4-5 మూవీస్ కూడా చేస్తున్నాను నేను. చాలా బాగుంది. అంటే ఇంతకుముందు పరిచయం కాబట్టి చాలా కామన్గానే నార్మల్గానే ఉంటారనమాట. ఆయన ఎవరితోనే నార్మల్గానే బాబాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్పేసి ఇట్లా మామూలుగా ఇట్లా ఫ్రెండ్ లాగానే ఉంటారనమాట. యాక్చువల్లీ ఇది అంటే ఈ నెగిటివిటీ రాకముందే ఈ సినిమా స్టార్ట్ అయిందండి యాక్చువల్లీ. బట్ అది నెగిటివిటీకి దీనికి సంబంధం లేదు. బట్ ఉంది 100% జనాల్లో ఉంది. అదొక సెన్సిటివ్ పాయింట్, అది పర్సనల్ యాంగిల్ అనమాట. ఇప్పుడు నేనేమన్నా అంటే దాన్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టొద్దు. ఎందుకంటే సినిమా కథ రాసుకున్న రామ్ భీమన సార్ ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ రాసుకున్నాడు, లండన్లో ఎక్కడో రాసుకున్నాడు కథ పాప అంత లైఫ్ ఇది. రెండోది రమేష్ గారు ప్రకాష్ గారు అని ప్రొడ్యూసర్స్ ముంబై నుంచి వచ్చారు మన దగ్గరికి మన తెలుగు రాష్ట్రాలకి. సో వాళ్ళు వచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ డ్రీమ్ ప్యాషన్తో తీశారు. సో దానివల్ల దీనికి ఎటువంటి ఇష్టం అవ్వద్దని కోరుకుంటున్నా. ఎందుకంటే మీకంటే నాకంటే సినిమా గొప్పది సార్. ఇట్లాంటి సినిమాలు వస్తేనే మీరు బాగుంటారు నేను బాగుంటా, మన తెలుగు ఇండస్ట్రీ బాగుంటుంది. హీరోయిన్ హన్సిక తన ఫస్ట్ మూవీ అయినా ముంబై అమ్మాయి తెలుగులో మాతో మాట్లాడుతూ తెలుగు నేర్చుకుంటూ ఒక్కొక్క వర్డ్ తనకు రాకపోయినా సరే తను 100% తెలుగులో తన ఇంటర్వ్యూ 2-3 ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు తను తెలుగులోనే మాట్లాడుతుంది. మమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది తను చాలా నెక్స్ట్ తనకి మంచి కెరీర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అన్న పురుషోత్తమ సినిమా చూసా నాకైతే చాలా బాగా అనిపించింది. రాముడు మంచి బాలుడు ఒకప్పుడు నాన్న మాట విని అడవులోకి వెళ్తాడు. ఈ రాముడు ఈ పురుషోత్తముడు
నాన్న సంబంధించిన ఒక సన్నివేశాల్లో తనకు ఒక సీటు సంబంధించిన సన్నివేశంలో ఒక మెయిన్ పాత్రలో కూర్చోవాల్సిన కంపెనీకి సంబంధించిన CEO పాత్రలో కూర్చోవాల్సిన సన్నివేశంలో అతన్ని ఒక 100 days బయటకు వెళ్ళిపోవాలంటారు, ఎవరికి తెలియకుండా బతకాలని ఒక టార్గెట్ పెట్టేస్తారు. అలా వెళ్ళి సక్సెస్ అయ్యి వస్తాడు అనమాట. చాలా అంటే చాలా బాగా మంచిది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాము. రాజ్ తరుణ్ కొంచెం బయట కొంచెం ఇష్యూ జరుగుతున్నాయి, ఆ ఇష్యూ గురించి సినిమా థియేటర్లో ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. ఓన్లీ సినిమాలో లీనమైపోయినారు. పురుషులలో ఉత్తముడు, నిజంగా పురుషోత్తముడు. రాజ్ తరుణ్ పాత్ర ఎంత అద్భుతంగా ఉందంటే ఇదే కనుక ఒక మహేష్ బాబుకో ఒక ఎన్టీఆర్కో పడి ఉంటే సినిమా ఐమాక్స్ అవతల రోడ్డు బ్లాక్ అయిపోయి ఉండేది. రాజ్ తరుణ్ మాత్రం మంచి సక్సెస్ తీసుకున్నాడు. సినిమాకు కావాల్సిన కామెడీ ఉన్నది. బ్రహ్మానందం గారు వచ్చినప్పుడైతే అల్లరి చేస్తారు. బ్రహ్మానందం గారు పోలీస్ స్టేషన్లో కుర్చీ తీసుకొని మడదపెట్టి కొడతా అని ఒక డైలాగ్ కొడతాడు, రచ్చ థియేటర్లో. అలాగే ఇద్దరు కమెడియన్లు కూడా ఉన్నారు, చాలా బాగా అనిపించేస్తుంది. ప్రకాష్ రాజ్ గారి పాత్ర కూడా ఎండింగ్లో వచ్చినా కానీ చాలా బాగుంటుంది. అలాగే రాజ్ తరుణ్ గారి శర్మ అని ఉంటాడు, ఆయన అజిత్ శర్మ ఉన్నారు, అజయ్ శర్మ ఉన్నారు. ఆయన ఎవరు మన అలవైకుంఠపురంలో హీరో తండ్రి ఉంటాడుగా, ఆయన పాత్ర ఆయనదైతే సూపర్ అనిపించేస్తుంది. సినిమాలో రమేష్ గారు ఉన్నారు, చిన్న విలనిజం చూపిస్తుంది. ఎండింగ్ వచ్చారు ఆమె కూడా మారిపోద్ది. నిజంగా ఏ పాత్రను కూడా తీసివేసినట్టు లేదు, ప్రతి పాత్ర చాలా అద్భుతంగా అనిపిస్తుంది. రాజ్ తరుణ్కు బయట ఎన్ని ఇష్యూలు ఉన్నా కానీ సినిమాను మాత్రం బ్లాక్ బస్టర్ చేశారు అభిమానులు. చాలా బాగా నిజంగా చెప్తున్నా, ఫ్యామిలీలో వచ్చి చూడండి భయ్యా, ఒక్క వైలెన్స్ లేదు, కావాలని బూతులు లేవు, మస్తు అనిపించింది. హీరోయిన్ కూడా చాలా క్యూట్గా చూపిస్తారు. పల్లెటూరు వాతావరణం, ప్రకృతి వాతావరణం చూపించారు, మంచిగా అనిపించేస్తుంది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. యాజ్ ఎ ఫ్యాన్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అందరు జూనియర్ రాజ్ తరుణ్ ఉంటారు, సో అలా ఉన్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్ ఛాలెంజింగ్ రోల్ లాగానే ఛాలెంజింగ్ రోల్ ఉంటుంది. రాముడు అరణ్యవాసానికి పోతాడు, సో అలాంటి రోల్ అనేది ఇక్కడ రాజ్ తరుణ్ భయ్య ప్లే చేశాడు. 100 days అరణ్యవాసానికి వెళ్తాడు రైతుల దగ్గరికి, సో అదంటే ఒక కీ రోల్ మంచి ప్లే చేసిండు. ఓకే, అంటే రాజ్ తరుణ్ ప్రీవియస్ మూవీస్ చూస్తే పెద్దగా హిట్ అయిన మూవీస్ అయితే ఏం లేవు, తర్వాత పెద్దగా చెప్పుకోదగిన మూవీస్ కూడా లేవు. సో ఈ మూవీతో ఆయన మంచి కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చు. డెఫినెట్లీ ఉయ్యాల జంపాల కుమారి 21 ఎప్పు ఆ మూవీ తర్వాత మంచి హిట్ అనేది ఏం వల్లేదు రాజ్ తరుణ్ భయ్యకు, మేము కూడా చూస్తున్నాం యాజ్ ఎ ఫ్యాన్గా. సో రామ్ భీమ్ అనే డైరెక్షన్లో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే పెద్ద ఆర్టిస్టులను పెట్టాడు అండ్ పెద్ద చాలా బాగుంది మూవీ, సూపర్గా అనిపించింది. అండ్ కలెక్షన్ కూడా బాగా వస్తుంది. పెద్ద వాటిని సెట్లను సెలెక్ట్ చేసుకున్నారు, బేగంపేట ఎయిర్పోర్ట్ని, అండ్ పెద్ద సీన్స్ ఉన్నాయి. చాలా బాగుంది మూవీ. గోపి సుందర్ గారు మూవీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తనకి మెలోడీ అనేది బాగుంటుంది గోపి సుందర్ గారి మ్యూజిక్లో. అండ్ మెలోడీ ఉంటుంది, అండ్ ఒక రైతుల దగ్గర నుంచి ఒక సాంగ్ వస్తుంది, అండ్ మంచి కూర్చొని నీరసం ఉండే టైంలో మంచి ఒక ఎనర్జీ లెవెల్ పెంచుతాడని చెప్పొచ్చు గోపి సుందర్ గారు. అది పర్సనల్ లైఫ్ రాజ్ తరుణ్ భయ్య సినిమా కెరీర్ మీద ఏం పడదు అని చెప్పొచ్చు. అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక పర్సనల్ లైఫ్ మీద ఒక కెరీర్ మీద ఉంటుంది, ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. అలాంటి లవ్ స్టోరీ సినిమా కెరీర్ మీద అస్సలు పడదని చెప్పొచ్చు. ప్రతి హీరోయిన్తో యాక్ట్ చేసిన వాడు లవ్ అఫేర్ పెట్టుకోవాలంటే పెట్టుకోలేరు, సో అది అలాంటివన్నీ రూమర్స్ అని చెప్పొచ్చు. అండ్ లావణ్యతో పాటు లవ్ అఫేర్లో ఉన్నది నిజమే, సో అవన్నీ ఇవంటి సినిమా కెరీర్ మీద పడవని చెప్పొచ్చు. కొంచెం సో ఏంటంటే అతను కూడా ఒక మనిషే కదా, సో ఎంత హీరో అయినా కూడా ఒక హ్యుమానిటీ ఉంటుంది లోపల. మీడియా ముందుకు వస్తే మీడియా వాళ్ళు అడిగే క్వశ్చన్లకి తను సమాధానం చెప్పలేక కొంచెం కింద మీద అవుతున్నాడు, సో అలాంటివి ఏమో పట్టించుకోవద్దు. సినిమా మూవీ చాలా హిట్ అవుతుంది మూవీ. డెఫినెట్లీ రాజ్ తరుణ్ భయ్య మూవీ కాదు, రాజ్ తరుణ్ భయ్య కూడా పురుషోత్తముడు అని చెప్పొచ్చు. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.